హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? ఈ వీడియో వచ్చేసి ఎప్పుడుదో అండి గుడికి అయితే వెళ్ళినాము. పుష్పగిరి అనమాట. చాలా అంటే చాలా బాగుందండి. ఒక్కసారి వెళ్ళాల్సిన గుడి అనమాట. కడప డిస్టిక్ పుష్పగిరి టెంపుల్ అండి. చాలా బాగుంది. అందులో ఆ గుడిలో ఇద్దరు దేవతలు ఉంటారు. వెంకటేశ్వర స్వామి ఉంటాడు, శివుడు ఉంటారండి. చాలా పురాతనమైన గుడి. చూస్తే చాలా బాగుంది. మీకు కూడా నచ్చుతుంది. మీరు కూడా వెళ్ళండి. చాలా బాగుంది. ఎంత బాగుందో కదండి. ఒకసారి చూడండి. గుడి బయట నుంచి వీడియో తీసినానండి. ఇంకా లోపల తీయాలంటే నాకు చాలా భయంగా ఉండే, అందుకని నేనేం తీయలేదు. మళ్ళీ ఏమంటారో అనేసి ఇంకా దేవుళ్ళని అయితే దర్శించుకొని టెంకాయ కొట్టి కొద్దిసేపు అయితే కూర్చున్నాము. బయట అయితే ఇక్కడ నీరుందండి. ఇక్కడ అప్పుడు కొద్దిగా ఎండలు ఉన్నాయన్నమాట, అందుకే నీరంతా ఇంకిపోయినాయి. చాలా వాటర్ ఉంటుందంట అండి. స్నానాలు కూడా చేస్తారనమాట. కానీ ఇప్పుడైతే మేము పోయినప్పుడైతే చాలా తక్కువ ఉండే వాటరు. చాలా బాగుందండి పుష్పగిరి టెంపుల్. చాలా పీస్ఫుల్గా ఉంది. గుడి అంటేనే చాలా పీస్ఫుల్ కదండి. బాగా నచ్చుతుందండి. మీరు కూడా ఒక్కసారి అట్లా సరౌండింగ్లో ఉన్న వాళ్ళైతే ఒకసారి దర్శించుకోండి. కోనేరు అందుకు బాగుంది, కానీ ఇంకా వాటర్ మేము వెళ్ళినప్పుడు చాలా తక్కువ ఉండే. మాకైతే బాగా నచ్చింది. మా చిన్నోడైతే కొబ్బరి కూడా తింటున్నాడు. నేను వీడియో తీస్తున్నానని దాచుకుంటున్నాడు చూడండి. చాలా బాగుంటుందండి. మీరు అక్కడ సరౌండింగ్లో ఉన్నట్టయితే చూడండి. తప్పకుండా చూడాల్సిన గుడి పుష్పగిరి. సాటర్డే పోయినామండి మేమైతే. అన్నదానం కూడా పెట్టిండ్రు. కొద్దిగా అన్నదానం తినేసి కొద్దిసేపు కూర్చొని పీస్ఫుల్గా ఇది లోపట అండి. చాలా బాగుంది. మీకు కూడా వీలైతే ఒకసారి వెళ్ళండి. చాలా బాగుంది. ఒకటే చోట శివుడు, వెంకటేశ్వర స్వామి పక్కనే ఉంటారండి. చాలా బాగుంది. చుట్టుపక్కల అంతా కూడా చాలా బాగుంది. అందరూ బాగుండి అందులో మనం ఉండాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. బాగా ఎండలండి. బాగా కాళ్ళు కూడా కాలిపోతున్నాయి. టీవీ వాళ్ళు ఏందో అండి, అమ్మో చాలా అతి ఘోరం. వ్యూస్ కోసం, డబ్బుల కోసం ఎంతైనా దిగజారుతారంటారు కదా. వీళ్ళని చూసే నేర్చేసుకోవచ్చండి. ఆ పిల్లలను ఆ టార్చరు, అబ్బో ఏమన్నా పెడతారా. అప్పుడప్పుడే బంగారు పోయిందని చెప్తారు. మళ్ళీ ఆ రోడ్డు మీద వెతకగానే దొరికిందని చెప్తారు. మళ్ళీ వాళ్ళ వైఫ్ని అయితే, ఆమె అయితే బాలింత కదండి, కొద్దిగా రెస్ట్ తీసుకోవాలి కదా. ఇప్పుడు తెలియదండి బాలింత, అప్పుడు మళ్ళీ తెలుస్తుంది. బాగా వీడియోస్ అయితే తీస్తున్నారు వాళ్ళు. సరిగ్గా చూసుకోవా అని అంటాడు ఆయన. అప్పుడప్పుడే ఏడుస్తారు, అప్పుడే వీడియోలు తీస్తారు. ఏందో ఏమో అర్థమే కాదండి. పిల్లలను అప్పుడే మాకు తప్పిపోయిందంటారు, మళ్ళీ దొరికిందంటారు. బంగారు పోయిందంటారు, మళ్ళీ దొరికిందంటారు. వీడియోల మీద వీడియోలు చేస్తున్నారు. కానీ ఇలాంటి వాళ్ళటే బాగా చూస్తారండి.